నీ సహోదరుణ్ణి నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమని ప్రభు చెప్పారు కదా. మరి ఎలా ప్రేమిస్తున్నావు? మనం అందరము యేసు రక్తం చేత కడుగుబడిన ఒక పరిశుద్ధమైన కుటుంబం, హోలీ ఫ్యామిలీ. యేసు రక్తం చేత కడగబడిన నీ తోటి సహోదరిని ఎలా ప్రేమిస్తున్నావు? యేసు రక్తం చేత కడగబడి ఒక్క పాత్రలోనిది త్రాగుతూ ఒక్క శరీరమై ఉన్న యేసయ్య శరీరాన్ని భుజిస్తున్న మనం ఎలా ప్రేమిస్తున్నాం? సంఘము యొక్క పద్ధతి, ప్రభు మనకు నేర్పించిన ప్రబోధం ఏమిటి? నిన్ను వలె నీ పొరుగువానిని అనే దేవుని ప్రేమిస్తున్నానని చెప్తూ నీ సహోదరుని ప్రేమించకపోతే, ఒకటి అబద్ధీకుడు, రెండు వాడు చీకట్లో. చెప్పండి, చీకట్లో నడిచేవాడు గమ్యానికి వెళ్ళి చేరతాడా? చీకట్లో నడిచేవాడు పళ్ళురాలు కొట్టుకోకుండా తిన్నగా వెళ్ళి చేరగలడా? చీకట్లో వెళ్ళేవాడు గోతులో పడకుండా సమభూమిలో నడుస్తాడా? అంటే అంధకారం చీకటి వాళ్ళని వెంబడిస్తూ ఉంటుంది, చీకటి క్రియలు వాళ్ళలో ఉంటాయి.